వెల్కమ్ టు ఉత్సాహం విత్ మాధవి. మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఉత్సాహంగా విత్ మాధవి ఇంకో మిద్దె తోటలోకి వచ్చాము. ఇది మా హ్యాపీ గార్డెనర్స్ అడ్మిన్లో ఒకరైన శివరామ్ గారి గార్డెన్. ఇది ఆడవాళ్ళు మొక్కలు ఇష్టపడటం, గార్డెనింగ్ చేయడం అనేది చాలా కామన్గా మనం వింటూ ఉంటాము. ఒక ఎంప్లాయీ అయ్యుండి వర్క్ చేస్తూ, అది కూడా షిఫ్ట్ బేసిస్లో ఏ టైంకి వర్క్ ఉంటుంది ఏ టైంకి ఉండదో తెలీదు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఒక్కరు ఈ టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు. ఆయన చేతితో ఏ మొక్క పెట్టినా కూడా చాలా బాగా వస్తాయి. ఆయన తోట చూడటానికి నేను వచ్చాను. మీ అందరికీ కూడా పరిచయం చేస్తాను. ఆయనతో మాట్లాడదాం రండి, ఆయన గార్డెన్ స్టోరీ తెలుసుకుందాం పదండి. ఫ్రెండ్స్, శివరామ్ గారిని పరిచయం చేసుకొని ఆయన గార్డెన్ స్టోరీ కూడా మనం విందాము ఆయన మాటల్లో. హలో శివరామ్. హాయ్ మేడం. వెల్కమ్ టు ఉల్లాసంగా ఉత్సాహంగా విత్ మాధవి. మీ గార్డెన్ చూశాను, ఎప్పుడు అవకాశం రాలేదు. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మనం షూట్ చేద్దామని, కానీ ఇప్పుడు మనకు కుదిరింది. మీరు మీ గురించి ఒక బేసిక్ ఇంట్రడక్షన్ చెప్పండి, తర్వాత మీ గార్డెన్ గురించి అడుగుతాను. నా పేరు శివరామ్ అండి, నేను హ్యాపీ గార్డెన్ అడ్మిన్. బేసికలీ లైక్ నేను చేసేది ఒరాకిల్లో చేస్తాను యాజ్ ఎ సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్. సో దట్ ఈస్ ది బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మీ. నాది డైలీ షిఫ్ట్ మీద వర్కింగ్ ఉంటుంది. మార్నింగ్ 6 to 3 లేదా 2 to 11 నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. సో ఇది ఎప్పుడైనా ఖాళీ టైం ఉన్నప్పుడే నేను ఇది వర్క్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మొక్కలు పెంచాలి, మొక్కలు మీ లైఫ్లోకి ఎప్పుడు ఎంటర్ అయింది, దీని మీద ఇంట్రెస్ట్ ఎలా ఏర్పడింది? కోవిడ్కి బిఫోర్ టైం అంతా ఏం చేయాలి అర్థం కాక, బయట ఎక్కడ తిరగలేక చేయలేక, సో అప్పుడు మా మామయ్య గారు కొద్దిగా సీడ్స్ ఇస్తే ఆ సీడ్స్ నుంచి చేసుకుంటూ స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఒక ప్లాస్టిక్ కవర్స్ 16 mm ప్లాస్టిక్ కవర్స్ ఉంటే దాని నుంచి స్టార్ట్ చేశాను. నా ఫస్ట్ స్టార్టింగ్ గ్రోత్ ఎక్కువ వచ్చిందంటే మనకి గోచుకుడికాయల నుంచి బాగా పండించడం స్టార్ట్ చేశాను. సో కాన్ఫిడెన్స్ వచ్చింది. దాని తర్వాత ఇట్లా మిగతా వాళ్ళందరితో పరిచయం అయ్యేటప్పటికి ఇంకా స్టార్ట్ చేసుకుంటూ పెంచుకుంటూ వెళ్తాం. హ్యాపీ గార్డెనర్స్ టీమ్తో ఇప్పుడు మీరు కొలాబరేట్ అయ్యారు. ఇది దాదాపు 4 years అయింది. నేను ఫస్ట్ సార్ నేను మీట్ అయింది అపర సార్ని. ఓకే. సో అపర సార్ నేను వేరే గ్రూప్లో ఉండేవాళ్ళం. సో దాని నుంచి మేము బాగా ఇంటరాక్షన్ కానీ, మా పరిచయాలు కానీ, ఆయన సీడ్స్ పంపించడం కానీ, ఆయన్ని సలహాలు అడగడం కానీ, సూచనలు అడగడం కానీ, దాని ప్రకారంగా ఎట్లా అన్నీ నాకు అట్లా కంటిన్యూ అయింది. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎంత బాగుందో. శివరామ్ గారు గుడికి వెళ్ళడానికి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఇంటి దగ్గర నుంచి శిఖర దర్శనం కూడా చేసుకోవచ్చు. ఇది బిల్వమా శివరామ్? బిల్వమా ఇది బిల్వం చెట్టు. ఇది లెమనా? ఇది ఏం లెమనా? అది నిమ్మకాయలు. ఇందిరా అంటే ఇచ్చింది. చామంతులు, ఫ్రెంచ్ బీన్స్ కూడా కాయిస్తున్నారు. సూపర్ అసలు. పాట్ చూసారా? 60 నెంబర్ పాట్ అండి. 60 నెంబర్. ఎన్ని? 3 పెట్టారా? 4 ఫ్రెంచ్ బీన్స్. వీళ్ళకి బిర్యానీకి వచ్చేస్తాయి. అవునా? ఈ బీన్స్ ఇంకా చాలా గుర్తొస్తుంది చూడండి. అదే సక్యులెంట్స్ ఇది. అండ్
అప్పరోసారి ఇచ్చిన స్ట్రాబెరీస్. ఇది పసుపు, ఇది మామిడి అల్లం. ఓకే. అండ్ వి హ్యావ్ మామిడి అల్లమా, అడవి పసుపు. ఓకే ఓకే, మనకి మొన్న ఇచ్చారు కదా లాస్ట్. బ్రహ్మకమలమా ఇది? బ్రహ్మకమలం. ఏది నైట్ బ్లూమరా? వైట్ కలర్. పాలక్ వేశారు. అది కొత్తిమీర. అది కొత్తిమీర. ఓకే. ఇది పాలక్. గోంగూర. చాలా దగ్గరికి వేస్తారు చూడ. గోంగూర, తోటకూర, ఎర్ర తోటకూర. ఇది ఇసలు ఇది హైలైట్ అబ్బా. ఇప్పుడే వచ్చింది. ఒక చెట్టు కాయలే, ఒక చెట్టు ఆకుతోనే వీళ్ళ కూర వండుకోవచ్చు. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. నెక్స్ట్ ఇది 100 రూపీస్ టబ్ మొత్తం దీనికే ఇచ్చారు. శంకు. ఈ బెండి వేసాను దీంట్లో. ఓకే. ఈ బీరనా? ఓకే, నైస్. ఈ బెండకాయలు సాప్లింగ్స్. ఓకే. ఇది అంజీరా వస్తుంది ఇక్కడ. ఇది డ్రాగన్. ఏ వెరైటీస్ ఇదిరా? అది రెడ్ కలర్. రెడ్ కలర్. ఇదేమో స్టార్ ఫ్రూట్. ఇవి జెర్బెరసా? నైస్. జెర్బెరస్. విత్తనాల గురించి ఈ వంకాయని ఉద్దేశం. ఓకే. ఇది ఏ రకం? ఇచ్చిన పింక్ కలర్. ఓకే. ఆ వంకాయ ఏ విత్తనం, ఏ రకం? ఇది లవ్ వైట్. వైట్ రౌండ్ వైట్ వంకాయ. ఇదేమో 365 డేస్ కొరియాండర్, మెక్సికన్ కొరియాండర్. ఇదేమో మా మాదేవి గారు ఇచ్చింది. ఇది ఇదేమో చాలా పెద్దదైంది. ఈ వంకాయలు వేసాను. ఇది పొడుగు వంకాయ వేసేసారు ఒక దాంట్లో. కష్టం కొంచెం, ఒక్కొక్కటి రాయిన పర్లేదు. ఈ బంతి హెల్తీగా పెంచుతున్నప్పుడు మీరు ఒక్కొక్క దానికి ఒకటి ఇవ్వాలి. ఆ రోజు ఎక్కువ ఇచ్చేసాడు. సో ఇది మల్టీ విటమిన్. కరివేపాకు. ఎస్. ఇది మిర్చి అయిపోతుంది. చాలా కుళ్ళొస్తుంది. చాలా కుళ్ళొస్తుంది శివరామ్. ఇంత హెల్తీగా ఉన్నాయో వంకాయ చెట్లు. మరి ఏంటి బూస్ట్ హార్లిక్స్ వేస్తున్నారా ఏంది? చిక్కుడు చూడండి ఫ్రెండ్స్. చెట్టు బెండి. ఇది బీన్సా? లాంగ్ బీన్సా? ఫుట్ లాంగ్ బీన్స్. ఈయనకు ఆశ ఎక్కువ అండి. 3 వేసేసారు చూడండి 40 నెంబర్ పాట్ లో. ఈ క్యాక్టస్ చాలా బాగుంది. పెన్సిల్ క్యాక్టసా? ఇంత హెల్దీగా ఉందండి. వస్తే ఒక మొక్క తీసుకుని వచ్చేస్తుంది నీట్ గా. కానీ సన్న సన్నగా ఉంటాయి కదా దాంట్లో. వేరే వేరియేషన్ ఏమో మేబీ అయి ఉండొచ్చు. ఎందుకంటే మా దగ్గర ఉన్నది పెన్సిల్ క్యాక్టస్ చాలా సన్న సన్నగా ఉంటాయి. అండ్ ఇట్లా స్ట్రైట్ గా ఉండవు బ్రాంచెస్. ఇట్లా ఇది స్ట్రైట్ గా పడుతుంది. ఇది వేరే వేరియేషన్. నేను దీని కటింగ్ తీసుకుంటా. ఇదేమో మల్బెరీ. ఆ బకెట్ చూసారా? ఈయన అప్పారావు గారు మా గురువు గారిని బాగా ఫాలో అవుతారు. స్మాల్ కంటైనర్ గార్డెనింగ్ ఉంది. ఆయన ఈళ్ళు తీస్తున్నారు చూడండి. ఇదేంటిది పాపం, దీన్ని ఎందుకు ఇలా ప్రాణం లేకుండా? అది చచ్చిపోయింది. కాయ ఉందిగా. ఇదే సపోటా. పాల సపోటానా? ఇదేమో క్యాలీఫ్లవర్. ఇది జామనా? ఇది అయిపోయింది. ఓకే. ఇదేమో రెడ్ చిక్కుడు. పర్పుల్ చిక్కుడు, రెడ్ చిక్కుడు. ఆ ఫ్లవర్స్ చూపించండి. అది నెమ్మది. నేతి బీర. ఇక వచ్చింది చూడండి. అవును, 4-5 దాకా వచ్చింది. సూపర్. మందారం. ఇది మాకు దుర్గమ్మ ఇచ్చింది. దుర్గమ్మ. సూపర్. మీరు కిచెన్ వేస్ట్ కటింగ్స్ అన్ని కంపోస్ట్ చేస్తారా? ఇదేమో టమాటో సెట్ చేసుకున్నాం. చెరీ టొమాటోస్. హే, ఇక్కడ ఏదో స్నేక్ ఉంది చూసారా? స్నేక్ గార్డ్. ఇది గోరింటాకా? ఓకే. కనకాంబరాలు. మిర్చి అప్పుడు అప్పరసారి ఇచ్చింది. ఓకే. ఆర్నమెంటల్ వైట్ చిల్లీయా? ఓకే. ఇది వంకాయ ఓవెల్ షేప్. కర్రీ లీవ్స్. ఇదొక మిర్చి, కారం మిర్చీలు ఇవి. సీడ్ ఫామ్ అయింది.
అదేదో విత్తనానికి ఉంచేది అది కూడా. ఇదిగో హ్యాస్టర్స్ చూసారా, బటర్ఫ్లై ఉంది ఫ్రెండ్స్. మనం ఎంత కష్టపడినా ఇలాంటివి మనకి చూద్దామన్నా దొరకవు. వావ్, సో బ్యూటిఫుల్. వాట్ యు సే? గోంగూర వేసింది ఒక టబ్బు నాకు, ఒక టబ్బు మా నాన్నది. ఓకే, అది మా మాధవ్ గారు ఇచ్చిన పొనగంటి. ఇది మేతి వేసాను. నెక్స్ట్ ఇదేమో మన నిమ్మకాయలు, జెర్బరస్, సారీ నిమ్మకాయలు ఇక్కడ వచ్చినాయి. ఏమిటివి? గ్లాడియోలస్. రైట్, నిమ్మకాయలు వచ్చాయి ఇక్కడ. ఇక్కడ 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 నిమ్మకాయలు బాగా వచ్చినాయి. స్మెల్ పట్టుకుంటే మళ్ళీ వస్తుంది. ఇది బీరకాయ, ఇది కరివేపాకు కూడా మంచి వాసన వస్తుంది, పట్టుకుంటేనే వచ్చేస్తుంది. అవును, ఇవన్నీ మా దుర్గమ్మ ఇచ్చిన మందార చెట్లు. ఇదేమో వాము, కొన్ని అయిపోయి కొన్ని ఓకే వర్కౌట్ అవుతుంది. ఇదేమో చేతికి అందితే అబ్బబ్బబ్బబ్బా, మునగాకు ఫ్రెండ్స్ చూడండి, లేత మునగాకు. ఇప్పుడు నేను కోసుకుని ఇంటికి తీసుకెళ్తా పప్పుకు. లాంగ్ యార్డ్ బీన్స్, లాంగ్ యార్డ్, ఫుడ్ యార్డ్ బీన్స్. ఇది కూడా మాధవి గారు ఇచ్చిన మిర్చి మందారం. మిర్చి మందారం ఇవ్వడం గొప్ప కాదు, అది పెట్టే చెయ్యి. ఇది వచ్చేసి మనకి నైట్ క్వీన్. ఇంకా ఇదంతా ఇది మా వైఫ్ సపరేట్ గా అడిగింది కాబట్టి మా వైఫ్ గురించి ఇది ఎల్లో మందారాలు అవన్నీ బంతి, ప్యాషన్ ఫ్రూట్, దొండ. ఇది కూడా మాధవి గారు ఇచ్చింది. కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది దుర్గమ్మ ఇచ్చిన పసుపు కుంకుమ. పసుపు కుంకుమ చెట్టు చాలా పెద్దది. చిక్కుడుకాయలు వస్తున్నాయి. ఇది ఇట్లా గుర్తులు చిక్కుడుకాయలు వస్తున్నాయి. ఇదేమో దుర్గమ్మ ఇచ్చిన పసుపు కుంకుమ. సూపర్. ఇది కూడా 365 కొరియన్. ఇది విశాలమైన గార్డెన్. విశాలం ఏంటి, ఇంత పెద్ద గార్డెన్ ఉంటే? ఫ్రెండ్స్ ఇట్లా బాల్కనీలో కూడా పెట్టుకున్నారు. బచ్చలి, పెన్నీవర్ట్, ఆక్సాలిస్ ఎంత హెల్తీగా పెరిగాయి కదా. ఈ బచ్చలి చూడండి, ఇదేమో ఇంపేషన్స్, రోజెస్ ఇంటి ముందు. ఇదేమో జెర్బరస్, ఇంకా మల్లెలు, జేడ్ ఏంటి దీనికి ఏమన్నా? శివరాజ్ చెప్పండి, మీకు అనిపించలేదా? జనరల్గా లేడీస్లోనే చాలా మంది అబ్బా మట్టిలో చేతులు పెట్టాలి, అర్త్వామ్స్ ఉంటాయి, చిరాకు, మాకు టైం లేదు, వర్క్ చేస్తూ ఎలా చేయాలి అంటూ ఉంటారు కదా. మీకు అసలు గార్డెనింగ్ చేయాలన్న ఇంట్రెస్ట్ మీకు ఎలా అనిపించింది ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు? అది స్టార్ట్ మట్టిలో చేయి పెడితే ఆటోమేటిక్ గా చేయి వెళ్ళిపోయింది మట్టిలోకి. సో అట్లా ఇంట్రెస్ట్ వచ్చేసింది. అది ఎట్లా ఇంట్రెస్ట్ వచ్చిందో తెలీదు, కానీ మట్టిలో చేయి పెట్టిన తర్వాత ఆ మట్టిలో చేస్తుంటే మా చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తుకొచ్చి మేము BHL లో ఉండేవాళ్ళం. అక్కడైతే చెట్లన్నీ పెట్టేవాళ్ళము, మట్టిలో ఆడుకునేటోళ్ళం. మేబీ అది రావడం వల్ల నేను మట్టిలో ఎక్కువ స్టార్ట్ చేసి మట్టిలోనే చేతులు ఎక్కువ పెట్టేవాడిని. ఓకే, మీదేంటి? మీకు జనరల్ గా ఏమి ఇష్టపడతారు? మొక్కల, పూల మొక్కల, వెజిటబుల్సా, ఏవి ఇష్టపడతారు? ఎక్కువ నేను వెజిటబుల్స్ ఎక్కువ ఇష్టపడతారు. సో ఫస్ట్ ఆకూర నుంచి స్టార్ట్ చేశాను కాన్ఫిడెన్స్ రావడానికి. ఒకసారి కాన్ఫిడెన్స్ వచ్చింది, గెయిన్ అయింది నాకు, నేను వర్క్ అవుతున్నాను అని చెప్పడానికి నేను నెక్స్ట్ సీడ్స్ ని తెచ్చుకుని దాన్ని డెవలప్ ఎట్లా చేయొచ్చా లేదా అని ట్రై చేసుకుంటూ వచ్చాను. ఓకే, ప్రెసెంట్ సిచ్యుయేషన్ లో మీరు గార్డెనింగ్ చేయాలి అని ఇంట్రెస్ట్ చూపించే న్యూ కమర్స్ కి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ మన కాన్ఫిడెన్స్ తెచ్చుకోండి. కాన్ఫిడెన్స్ తెచ్చుకున్నప్పుడు ఏవి మన మొక్కలు ఏవి స్టార్ట్ అయితే చూసుకోండి. ఒక్కసారి మనకి కాన్ఫిడెన్స్ వచ్చిందంటే
మెల్లిగా 1 by 1 స్టార్ట్ చేసుకుంటారండి. ఏ మొక్కలు ముందు మాకు పెట్టాలంటారు? ఆకుకూరలు ట్రై చేయండి ఫస్ట్, దాని తర్వాత బీన్స్ ఈజీగా వస్తాయి, ఓకే, దాని తర్వాత గోచుకుడికాయ ఈజీగా వస్తాయి, దాని నుంచి డెవలప్ చేసుకోండి. దాని తర్వాత ఈజీగా బీరకాయలు బాగా వస్తాయి. సో బెస్ట్ నా ఉద్దేశంలో బెస్ట్ కాన్ఫిడెన్స్ గా మనం బెస్ట్ ఇది చూసుకోవడం బెస్ట్. మీ నైబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ కలీగ్స్ కానీ తెలుసా మీరు గార్డెనింగ్ చేస్తారని? చేస్తారు, తెలుసు. అవునా? వాళ్ళు ఎలా ఏమంటారు మీ గార్డెనింగ్ గురించి? అంటే ఎంజాయ్ చేస్తున్నా చేయరా, మాకు కూడా ఇయ్యి అప్పుడప్పుడు అంటారు. నైస్ నైస్. థ్యాంక్ యూ శివరామ్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ వ్యూస్ అండ్ ఒపీనియన్ అబౌట్ గార్డెనింగ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇది శివరామ్ గారి మిద్దె తోట విశేషాలు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మీ కమెంట్స్ ద్వారా తెలియపరచండి. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లుగా అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ హిట్ చేస్తే నెక్స్ట్ టైం నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఇంకా మీరు ఎలాంటి వీడియోలు నా ఛానల్ చూడాలనుకుంటున్నారో కూడా నాకు తెలియపరచండి. మీ కమెంట్స్ ఆర్ వెరీ వాల్యుబుల్. ఒక లైక్ హిట్ చేసి ఈ ఛానల్ని, ఈ లింక్ని మీరు ఇలా గార్డెనింగ్ ఇష్టమైన వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి మనకి మొక్కలు పెంచడానికి ముందుకు వస్తారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఉల్లాసంగా ఉత్సాహంగా మీ మాధవి. బాయ్.